నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజావానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత ఇలాకా, సొంత కాన్స్టిట్యున్సీ అయినటువంటి కొడంగల్ నుంచి కొంతమంది రైతులు మాకు పరిస్థితి బాగలేదు, మా భూ సమస్యలు ఉన్నాయని చెప్పి వినిపించుకోవడానికి వచ్చారు. ఇప్పటికీ 2 సార్లు 3 సార్లు వచ్చినా ఇక్కడ సమస్య సాల్వ్ కాని పరిస్థితి కనిపిస్తూ ఉందని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకుందాం, వారు ఏ సమస్య కోసం వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు అనేది చెప్పండి అన్న. మేము వచ్చేసి నారాయణపేట డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాం సార్. మా గ్రామం వచ్చేసి గుండుమాల మండలం సార్. ఇప్పుడు కాన్స్టెన్సీ రేవంత్ రెడ్డి కాన్స్టెన్సీ సార్. వచ్చేసి రేవంత్ రెడ్డి మన సీఎం కాన్స్టెన్సీ కొడంగల్ సార్. వచ్చేసి ఇప్పటికైనా కూడా 2 టైమ్స్ అయింది సార్ మేము పెట్టబట్టి దరఖాస్తు. అంతకుముందు ఒకసారి పెట్టినాం, మెసేజ్ వచ్చింది. ఇప్పుడు కూడా వచ్చిన మెసేజ్ వస్తుంది పోండి అంటున్నారు దరఖాస్తు. ల్యాండ్ సమస్య సార్. మాకు వచ్చేసి ముగ్గురం అన్నదమ్ములం. మా నాయన ఉన్నాడు, 8 ఎకరాల ల్యాండ్ ఉన్నాడు, పట్టా ల్యాండ్ సార్. అది ఎవరికి కబ్జా చేసింది కాదు, ఏం కాదు. ల్యాండ్ తాతల నుంచి వచ్చి తరతరాల నుంచి వెళ్ళి, అమ్మ నుంచి వెళ్ళి, నాయనల నుంచి వెళ్ళి ఇప్పటికి మాకు కాసులో ఉన్నాం సార్. 50 సంవత్సరాల నుంచి వెళ్ళి కాసులో ఉన్నాము. ఇప్పటి వరకు కాసులో ఉన్నాం. కాసు సర్టిఫికేట్ ఇచ్చిండు మాకు. ఏడి సర్వే చేసి కూడా సర్వే కూడా రిపోర్ట్ ఇచ్చేసిండు సార్. మాకు పంచనామా కూడా ఇచ్చేసిండు. పంచనామా ఇవ్వడానికి 1 ఇయర్ పట్టింది. వాళ్ళు మా టేకప్ చేసి ల్యాండ్ చూడడానికి 1 ఇయర్ పట్టింది. ఆడియో అప్పీల్ వెళ్ళడానికి 3 ఇయర్స్ పట్టింది. 3 టైమ్స్ అవుతుంది మాకు. ఇప్పుడు ఇది ఒకసారి అయితే మళ్ళీ 3 టైమ్స్ అయితే అప్లికేషన్ పెట్టడం. మా సొంత పాలమూరు బిడ్డల్ని, కొడంగల్ బిడ్డల్ని కడుపున పెట్టి చూసుకుంటా ఎక్కడా లేని విధంగా చేసి చూపిస్తానన్నాడు. అదే సార్ అన్నాడనే చెప్పేసి మేము 2వ సారి పరిపాలన, ఇప్పుడు 2వ సారి అప్లికేషన్ పెట్టాం సార్. మేము రేవంత్ రెడ్డి పరిపాలనలో మేము కాన్స్టెన్సీ కాబట్టి మాకు గుర్తింపు ఇస్తాడేమనేసి మళ్ళీ మేము ఇక్కడికి వచ్చాం సార్. హైదరాబాద్కు రావడం జరుగుతుంది. మా కాన్స్టెన్సీలనే కాబట్టి మేమే ఇక్కడికి రావడం జరుగుతుంది. ఏమున్నా కూడా మా కాన్స్టెన్సీ లోపలనే అయిపోతే బాగుంటుంది సార్. కాన్స్టెన్సీ అని చెప్పడం మటుకే అవుతుంది, కానీ పనులు మాత్రం లేదు సార్. అందరిలాగానే మేము రావాల్సి వస్తుంది. ఇప్పుడు కాన్స్టెన్సీ అంటే కాన్స్టెన్సీకి వచ్చి ఎవరు ఏం చేయరు సార్. చెప్పడం మటుకే ఉంది, ఏం లేదు. అధికార దృష్టిలో తీసుకోపోతుంటే వాళ్ళు ఏమంటుంటే లోపల అయిపోతుంది, నువ్వు అప్లికేషన్ పెట్టావు కదా, మెసేజ్ వస్తుంది, వాళ్ళు టేకప్ చేస్తారు. నారాయణపేట డిస్టిక్ ఇప్పుడు ఏది ఉందో మీ డిస్టిక్ వైజ్గా కలెక్టర్కి వెళ్ళిపోతుంది అప్లికేషన్. అక్కడ నుంచి వెళ్ళి మీకు ఫార్వర్డ్ చేసేసి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళేసి మీ దగ్గరికి ఇప్పుడు మెసేజ్ వచ్చింది కదా, అప్పుడు టేకప్ చేసి ఫర్దర్గా మీ దగ్గరికి వచ్చేసి సర్వే చేసి ల్యాండ్ ఏందో చూసి చేస్తారు అంటున్నారు. చెప్పడం మటుకే అవుతుంది, కానీ ఇవ్వడం లేదు కదా, బుక్ ఇస్తలేదు, చూసి ఫర్దర్గా ఏందో వర్క్ చేయట్లేదు కదా. మాకు పెద్దవాడిని తీసుకొచ్చినాం. పెద్దవాడిని అంటే ఇప్పుడు మా నాయనకు ఆరోగ్యం బాలేదు సార్. ల్యాండ్ ఎవరిదంటే ఎవరు చెప్పుకుంటాం? మా అమ్మ మా నాయనది కదా చెప్పుకున్నది. ఇప్పుడు మాకు బుక్ ఉండదు అనుకో, మా అమ్మ పేరు మీద అనుకో, అవి ఎవిడెన్స్ చూపిస్తాం. ఇప్పుడు బుక్ లేదు, మాకు ల్యాండ్ ఉంది, ఎవిడెన్స్ ఏం చూపించలే. మా అమ్మ మా నాయన పేరు మీద ఒక మాకేమింది రాసి ఇచ్చిన రాతపూర్వకంగా డాక్యుమెంట్ ఉన్నాయి. డాక్యుమెంట్ లెవెల్లో కూడా మేము అప్పీల్ వేసుకున్నాం కోర్టులో. అప్పటికి మాకు వచ్చింది చేయాలని, ఫర్దర్గా ఏముందో సర్వే చేసి వాళ్ళకు రిపోర్ట్ ఏముందో ఇవన్నీ సర్వేకి అడిగితే సర్వే ఇచ్చిండు. సర్వే ఇచ్చి నీకు 1 ఇయర్ అవుతుంది, వాళ్ళకి మాకు బుక్ నీకు 1 ఇయర్ అవుతుంది. అంతవరకు మా నాయన ఆరోగ్యం బాగాలేదు. 1 ఇయర్ లోపల చనిపోవచ్చు. వాళ్ళు చనిపోయిన తర్వాత మళ్ళీ మేము పోరాడి మళ్ళీ మా అమ్మ, ఇప్పుడు మా అమ్మ కూడా గుణాలు చనిపోతాం. మా నాయన చనిపోయిన తర్వాత బుక్ ఏడు ఉంది సార్, బుక్కే లేదు. ఇంతవరకు బుక్ లేదు. గుర్తించి మా కష్టఫలితము వెళ్తూ బాగాలేదు సార్. ఇంత కూడా లేదు సార్. మీకు దయచేసి నమస్కారం సారు. నా ముసలి అనిపిస్తాను వస్తే నిన్ను ఇస్తే తీసుకొని వచ్చిన ఇప్పుడు ఏమని ఇప్పుడు ఆయనకు 200 నాకు ఆధార్ కార్డు ఇట్లా తీసుకొని వస్తుంది సార్. మీకు ఆల్మొక్తా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీ జిల్లానేగా, మీ బిడ్డనేనా? నాకేం తెలుసు సార్. మాకు చదువు వస్తుంది, శాస్త్రం వస్తుంది. నారాయణపేటకు 3 ఏళ్ళు తిరిగినాము, 3 సంవత్సరాలు తిరిగినాం. చూడు తిరిగి చాలా అయింది. ఇక ఆడికి కూడా 3 సార్లు తిరిగినాము. ముసలోని కూడా వేసుకొని పోయినాము. ఇంత మొత్తం 8 ఎకరాలు కాలేదు. తండ్రి పంట అయితే వాళ్ళు ఎట్లా బతుకుతారు? మా కింద గంజి పోస్తారు కదా సార్. ఏం చేసినావని మొన్న కూడా బండలు లేపి వేసుకున్నావు, నువ్వేం చేసినావంటని నడిపాడు. ఏం చేస్తాం సార్? మీ కాలు మొక్కుతాం సార్. ఎట్లన్నా చేసి ఇది ఒక్కటి చేయండి. మరి ఏంది, ఎందుకు పట్ట కావట్లేదు, ఎందుకు కావట్లేదు? మరి మీకు ముగ్గురు మీ సొంత భూమి, అది సొంత భూమే సార్. మేము భోగం బుగ్గ దగ్గర కొన్నాడు సార్ మా తాత. మా తాత కొన్ని ఏం చేసిండు, ఆర్వార్ చేసుకుని సార్. పోయి రికార్డు కుట్టించుకుని లేడు, డాక్యుమెంట్ ఉంది, అన్ని ఉన్నాయి. అప్పటి నుంచి కాసులో ఉన్నాడు. బుక్ కుట్టించుకోకపోయేసరికి ఏమైంది, ఆ నంబర్లు ఉన్న వాళ్ళు ఏం చేసిండ్రు, ఆ రికార్డు అనేది వానికి వెళ్ళిపోయింది. సేమ్ నంబరు 22 ఎకరాల రికార్డు అది. అందులో మాకు 11 ఎకర్స్లో మాకు 8 ఎకరాలు అన్నట్టు రికార్డు అయితే చూసుకుంటే. అది కూడా ఆయన పేరు మీద పడ్డది. పడితే వచ్చి వాళ్ళకు నోటీసులు ఇచ్చిండ్రు, అన్ని ఇచ్చిండ్రు. నోటీసులు ఇచ్చిండ్రు, వాళ్ళు వచ్చి సంతకాలు చేసిండ్రు. డాక్యుమెంట్ ఉంటే లేవు డాక్యుమెంట్స్. రికార్డు వచ్చింది అన్నారు. ఇంతగానం ల్యాండ్ లేదు కదా మీ దగ్గర, రికార్డు వచ్చింది, బుక్ వచ్చింది అంటున్నావు కదా అని అడితే వాళ్ళు ఏం చెప్పలేదు. వాళ్ళు కూడా సిగ్నేచర్ చేసిండ్రు, వచ్చిండ్రు, ఎంఆర్ఓ తోటి మాట్లాడిండ్రు, అంతా అయిపోయింది. పంచనామా చేసిన తర్వాత మాకు బుక్ ఇస్తామన్నారు. సరే బాబు మీరు ఉన్నారు కాసులా,
మీ హద్దులు కూడా కరెక్ట్ ఉన్నాయి, మీరు అందరూ కరెక్ట్ తీసుకున్నాడు, మీ తాత కూడా తీసుకున్నాడు అని చెప్పేసి విఆర్ఓ చెప్పడం జరిగింది. అంతవరకే బుక్ వస్తుందన్నారు. మళ్ళీ లాస్ట్కి వస్తున్నట్టే లేదు బాబు, ఇప్పుడు చేయడానికి ఇబ్బంది ఉన్నాయి, మాకు ఎలక్షన్ ఉంది, ఏదన్నా ఒకటి చెప్తారు సార్. ఫర్దర్గా ఏదన్నా ఒకటి ఎలక్షన్. ఇక్కడ ముఖ్యమంత్రి మీ జిల్లా కడుపున పెట్టి చూసుకుంటా అన్నాడు. మరి ఈ మధ్యలో ఎప్పుడైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగిందండి? కలవలేదు సార్. నేను తిరుపతి రెడ్డి కూడా అప్లికేషన్ ఇచ్చిన సార్. నేను తిరుపతి రెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డి కాన్స్టెన్సీ దగ్గర అతని ఇల్లు ఉంది కదా సార్, హౌస్ ఉంది కదా, అక్కడ వెళ్ళేసి తిరుపతి రెడ్డి సార్ వస్తే పిఏకు ఆడ కూడా పోయి కూడా అప్లికేషన్ ఇచ్చాను సార్. కోజీ దగ్గర వస్తే కోజీ దగ్గర కూడా అప్లికేషన్ ఇవ్వడం జరిగింది సార్. అప్పుడు నలుగురం పోయి నేను తినకుండా అక్కడ నుంచి కోడంగల్ వస్తే కోడంగల్ నుంచి బండి తీసుకొని పోతే మళ్ళీ రిటర్న్ అయ్యింది కోజ్కి, అంటే కోజ్కి మళ్ళీ తీసుకొని వచ్చి ఫోటో కూడా ఉన్నది సార్, నేను దిగిన సార్ తోటి అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది సార్. మళ్ళా ఇంతకుముందు కూడా వస్తే కూడా ఇద్దామని పోతే లేట్ సార్. పిఏకి ఇచ్చిన సార్, తిరుపతి రెడ్డి పిఏకి ఇచ్చిన సార్. అన్న అన్న ఇవ్వడం జరిగింది సార్. ఇచ్చినా కూడా అట్లా కూడా లేదు సార్. మేము మళ్ళీ వాళ్ళ పార్టీ వాళ్ళ తరపు నుంచి మేము ఎలక్షన్లో కొట్లాడినాం, అన్నీ చేసినాం సార్. వార్డు నంబర్ కూడా మా ఇంతవరకు కాంగ్రెస్ నుంచే వార్డు నంబర్ మా అన్న. మేమే చెప్పుకోవడానికి సొంత కార్యకర్తలం సార్ మేము. అంతవరకు పానాలకు తెగించి మా విలేజ్లో సురేష్ రెడ్డి అని కాంగ్రెస్ లీడర్ ఉంటాడు, ఆయన తరపు నుంచి వెళ్ళి మేము పోరాడి గెలిపించినాం. మొన్నటి వరకు మా గుండ్మాల్ మండలంలో మంచిగా మెజార్టీ చేయించినాం సార్. రేవంత్ రెడ్డి సార్, రేవంత్ రెడ్డి సార్. సొంత ఇలాకా జరగట్లేదు. ఇప్పుడు మా వార్డు నంబర్లో కూడా వార్డు నంబర్లో కదా మన ప్రాబ్లం వస్తే కూడా వాళ్ళకి చెప్పుకోవడానికి కూడా లేకపోతుంది సార్. నాకు ఏం చేసి సార్, మాకే దిక్కులేదు, ఇక్కడ మాకు బుక్కే లేదు. మా నాయన చనిపోయింది అనుకో, మా అమ్మ పేరు మీద చేసుకుని కూడా బుక్ లేదు. ల్యాండ్ ఎవరైనా కబ్జాల కంటే రాకపోతే ఏం చేస్తారు సార్ లేనప్పుడు? సార్ ఇప్పుడు కబ్జా కాపాడుకొని మేము బోర్లు వేసుకొని డీడీ కట్టుకొని అన్ని కట్టుకొని ఉన్నాం సార్. అన్ని కట్టుకొని బోర్లు వేసుకున్నాం, బంధాలు చేసుకున్నాం. మళ్ళీ మాకు పిల్లలు, మా అన్నోళ్ళకు పిల్లలు అందరికీ మ్యారేజ్లు అయినాయి. బుక్ లేదు. ఎక్కడ అంటే మేము ఇండియాలోనే ఉన్నాం, తెలంగాణలో ఉన్నాం అనేది ఒకటే ఉంది సార్. ప్రజాపాలన చెప్తున్నాడు సార్, మాకు చేసాడేమన్నట్టుగా ప్రజాపాలన అందరు చెప్పినట్టు సార్ కూడా చెప్తున్నాడు. అవుతున్నావో అవుతలేవు, కానీ నాకైతే ఇంతవరకు బుక్ రాలేదు, నా ప్రాబ్లం సాల్వ్ కాలేదు సార్. నేను కార్యకర్తగా చెప్తున్నా, కాంగ్రెస్ కార్యకర్త చెప్తున్నా సార్. నేను అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలాఖత నుంచి చూస్తుంటే మండల ఆఫీసులే అంటున్నారు సార్. అరే నువ్వే కదరా, నువ్వు తిరిగింది అందరికి ఇది చేసింది, అందరికి చెప్పింది ప్రచారంలా, నువ్వే తిరుగుతున్నావు ఇట్లా అంటానంటే నేను అంటుండే అందరి ల్యాండ్ అందరి సమస్య కాబట్టి నేను కూడా తిరగాలని చెప్పేసి కవర్ చేసుకున్నా అంతే. అడేం లేదు సార్. చెప్పాలంటే నిజం చెప్పాలంటే మీ విలేజ్ లో ఉన్న అతను సురేష్ రెడ్డి ఇప్పుడు సర్పంచ్ క్యాండిడేట్, ఎంపీపీ సర్పంచ్ క్యాండిడేట్, ఎంపీపీ వాళ్ళు ఇలా పడతాడు. ఆయన కూడా చెప్తే కూడా అయితే లేదా అంటే ఆయన కూడా చెప్తున్నాడు సార్. ఆయన తీసుకొచ్చి కూడా ముందర కూర్చొని పెట్టిన సరే చేస్తాం అనే కాడికే ఉండదు సార్. ఒక ఎంఆర్ఓ కూడా డిపోర్ అయ్యండి మొన్న అమౌంట్ తీసుకునే విషయంలో కూడా, గుణమాల విషయంలో, భూమి విషయంలో. చూసారు కదా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత ఇలాకా అయినటువంటి ఏదైతే కొడంగల్ ఉందో, కొడంగల్లో సొంత కార్యకర్తకి ఇలా కాంగ్రెస్ కార్యకర్త కూడా న్యాయం చేయలేకపోతా ఉంది అంటే ఈ ప్రభుత్వ పరిపాలన ఎట్లా ఉంది, ప్రజాపాలన అని చెప్పి గొప్పగా చెప్పుకుంటారు ఇదే అధికారులు. ఇక్కడ క్లియర్ కట్ కనిపిస్తా ఉంది పెద్దావిడ ఆవేదన, ఇక్కడ మనకు కనిపిస్తా ఉన్నాడు ఈ అన్న ఆవేదన. ప్రజావానికి వచ్చి వాళ్ళు అర్జీలు పెట్టుకున్నా కూడా ఇక్కడ న్యాయం జరగట్లేదు. మీ సొంత ఇలాకు సంబంధించి మీ కార్యకర్తకే మీరు న్యాయం చేయలేకపోతే ఇక రాష్ట్రంలో ప్రజలకు ఏం న్యాయం చేస్తారు, రాష్ట్రంలో ప్రజలకు ప్రజాపాలన ఏం చేస్తారు అనేది ఇక్కడ వీళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు కూడా అర్జీలు పెట్టుకున్నారు. వీళ్ళు వచ్చి వీళ్ళ భూ సమస్యకు సంబంధించి ముగ్గురు అన్నదమ్ములు, వాళ్ళకి సంబంధించిన భూమి పట్టా కావట్లేదు, మమ్మల్ని ఆదుకోండి అని చెప్పి మీ దగ్గరకు వచ్చి మీరు ఏదైతే కొడంగల్లో పర్యటన చేసినప్పుడు అక్కడికి వచ్చి కూడా మీ పిఏ కావచ్చు లేకపోతే మీ బ్రదర్ కావచ్చు వారికి కూడా వారి అర్జించుకున్నా కూడా మీరు పట్టించుకునే నేపథ్యం కనిపిస్తా ఉందంటే ఇవాళ మీ సొంత జిల్లా వాసికే ఇవాళ మీ కార్యకర్తకే మీరు న్యాయం చేయలేకపోతా ఉన్నారు. ఒక్కసారి ఆలోచన చేయండి ప్రజలారా. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక సబండ వర్గాలు ఇవాళ తీసుకొచ్చిన ఏదైతే అంశాలు ఉన్నాయో, ఏదైతే పథకాలు ఉన్నాయో, ఇలా పథకాలకు సంబంధించి ఎన్నో అంశాలు ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఇప్పటి వరకు ఆ పథకాలు క్లియర్ కాకుండా ఇలాంటి భూ సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇలాంటి భూ సమస్యలతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ సొంత జిల్లా, మీ సొంత కొడంగల్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఇవాళ మీరు ప్రజావాణి కార్యక్రమంలోకి వచ్చిర్రు. మీరు నిర్వహించినటువంటి గొప్పగా చెప్పుకున్నటువంటి ప్రజాప్రభుత్వము, ప్రజావాణి అని పెట్టినటువంటి మీ
మీరు పెట్టిన కార్యక్రమంలో ఇలా వారు పాల్గొని 2 సార్లు 3 సార్లు అర్జీలు ఇచ్చినారు. ఒక్కసారి వీరి కోసం వినండి, ఒక్కసారి వీరి ఆవేదన వినండి. ఎక్కడో మీరు ఉన్నటువంటి జిల్లా నుంచి ఇలా హైదరాబాద్కి వచ్చి మీరు పెట్టిన కార్యక్రమంలో పాల్గొని వారి సమస్యలు మీకు విన్నపించుకుంటున్నా కానీ ఇక్కడ ఎలాంటి సమస్య సాల్వ్ కావట్లేదు. ఇక్కడ ఇచ్చినా సాల్వ్ కావట్లేదు, స్వయాన మీకు ఇచ్చినా కూడా సమస్య సాల్వ్ కావట్లేదు. అంటే ప్రజల పట్ల, రైతుల పట్ల మీకున్న చిత్తశుద్ధి ఏందనేది క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ వేదికగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. మీరే టీవీ తరఫు నుంచి మీరు ఎన్నుకోబడింది ప్రజల చేత, మీరు ఎన్నుకోబడింది రైతుల చేత. మీ సొంత జిల్లాలోనే మీరు ఇలా న్యాయం చేయలేకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు న్యాయం చేస్తారన్న నమ్మకం ఏముంది? తక్షణమే వీరు పడుతున్నటువంటి సమస్య, భూ సమస్య ఏదైతే ఉందో దానిపైన స్పందించాలి. వీరికి సంబంధించిన సమస్యని ప్రభుత్వం విచారణ చేపట్టి సంబంధిత లోకల్లో ఎవరైతే మీ కొడంగల్కి సంబంధించి, మీరు ఎట్లా ముఖ్యమంత్రి కొడంగల్లో మీకు సంబంధించిన అధికారులు ఉన్నారు, వారిని పంపించి మీరు భూ సమస్య ఏదైతే ఉందో వారిని దాని పట్ల క్లియర్ కట్గా సాల్వ్ చేయాలని చెప్పి మేము ఈ వేదిక నుంచి కోరుతా ఉన్నాము. మీరు చెప్పండి అన్న, ఏం చెప్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ సొంత జిల్లాకు సంబంధించి? సొంత జిల్లా ఇప్పుడు సీఎం ఉన్నాడు కదా, ఒకటే సార్ మేము కోరేది, మీ కార్యకర్తగా అనుకోండి, లేకపోతే అందులో ప్రజల లోపల ఒక మనిషి అనుకోండి. సార్ నేను ఏంటంటే చదువుకొని కూడా మీ కార్యకర్తగా నేను ఏమున్నా కూడా నేను వార్డు వైజ్గా వచ్చేసి మీకు ఏమున్నా కూడా మీ గురించే చెప్పినా సార్. నేను వార్డు వైజ్గా ఉండేసి ప్రజలకు చెప్పినా, ఓట్లు వేయించినా, అన్ని వేయించినాం సార్. మా వార్డు వైజ్గా మండలం మాది వచ్చేసి అవతలలో టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నా కూడా బెదరకుండా మేము పని చేస్తాం అని చెప్పి మా కాలనీలో ఉన్న వాళ్ళు కూడా భరోసా ఇచ్చి మాకే ఇప్పటికీ పని కావట్లేదు సార్. వాళ్ళకి ఏం చెప్పాలో మాకు అర్థమవుతలేదు సార్. ల్యాండ్ విషయం అయితే మాకైతే లేదు, నీవే తిరుగుతున్నావు అంటానంటారు సార్. ఇప్పుడు ఏమనంటే నీ ల్యాండే సరిగా లేదు అనేటి కాడికి వచ్చింది సార్. ఇప్పుడు నీవే సరిగా తిరుగుతలేవు, రోజు మండల ఆఫీస్ కాడ కూర్చో వస్తావు అనేటి కాడికి ఉంది సార్. ఇప్పుడు ఏం చేయనీకే లేదు సార్. ఇప్పుడు 2వసారి అయింది సార్ మీరు రావటి మేము ప్రజాపాలనకు. ఇప్పుడైనా మమ్మల్ని గుర్తించి బుక్ ఇవ్వండి సార్. మాకు బుక్ ఇచ్చారు అనుకో, ఇప్పటికైనా కార్యకర్తగా నేను అరే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు లబ్ధి పొందిన మమ్మల్ని గుర్తించి కొడంగల్ కాన్స్టిట్యున్సీలా వర్క్ అవుతుందని 10 మందికి చెప్పుకుంటాం సార్. మేము కూడా అవుతుందని చెప్పుకొని గొప్పగా చెప్పుకొని పనులు చేయించుకుంటాం సార్. మేము కూడా చెప్పుకొని పైకి వచ్చేటట్టుగా చూస్తాం సార్. చూసారు కదా, తను ఎన్నికల్లో తను కూడా ఒక భాగమై కొడంగల్కి సంబంధించిన ప్రచారంలో ఒక కార్యకర్తగా తన వంతు ఓట్లు కూడా నేను వేయించినన్నా ఇవాళ నాకే అన్యాయం జరుగుతుంది, నాకే న్యాయం చేయలేకపోతా ఉంది ప్రభుత్వము, ఇక మా కొడంగల్కి ఏం న్యాయం చేస్తుంది అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాడు ఇదే వేదికగా. వెంటనే దీని పట్ల ప్రభుత్వం స్పందించాలి. ఆ కొడంగల్కి సంబంధించిన నియోజకవర్గానికి సంబంధిత అధికారులు దీని పట్ల స్పందించాలి, వీరికి న్యాయం చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.